హాయ్ అండి, నేను మీ హేమాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దయా హేమ పారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగా మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. నెత్తాళ్ళ టమాటో కర్రీ. నెత్తాలు అంటేనే అయ్యో డ్రై ఫిష్ వాసన ఎక్కువ ఉంటుంది, తినలేము అట్లని అనుకుంటారు. కానీ అట్లా ఏ వాసన లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతేకాకుండా దాని క్లీనింగ్ ఎలా చేసేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ రావు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. దాన్ని ఎలా వాష్ చేసేసుకోవాలి, ఎలా చేసేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేసుకుందాం రండి. ముందుగా మనం పొయ్యి ఆన్ చేసేసుకొని, ఇది 1/4 kg నత్తాలి ఎండి చేపలు. ఈ చేపల్ని మనము తలను తోక ఇట్లా కట్ చేసేసుకొని ముందుకు మనం ఏం చేసుకోవాలి, కాంచుకోండి కొద్దిగా. మనం వేడి నీళ్ళతో మాత్రమే దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా బాగా వేయించేసుకున్నాక ఆఫ్ చేసుకోండి. నీళ్ళు కాగిపోయినాయి. ఈ వేడి నీళ్ళని ఇలా ఇందులోకి బాగా వేసేసి ఫుల్గా మునగాల ఈ చేపలంతా కూడా. ఈ నెత్తాలన్నీ బాగా మునిగేలాగా ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసేయాల. ఖచ్చితంగా మీరు 10 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లోనే ఈ నెత్తాల చేపల్ని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఊరికి ఇట్లా పైననే అనండి అనేసి ఇట్లా ఒక ప్లేట్లోకి ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేసి వేడి నీళ్ళల్లో మట్టి అనేది ఉండదు. చూడండి, చూపిస్తా ఎంత మట్టి ఉందో. చూస్తున్నారా ఎంత మట్టి ఉందో? వేడి నీళ్ళలో వేయడం వల్ల అంత వచ్చేసింది. ఇలా మనం ఒక 3 సార్లు ఇలా చూడండి, ఇలా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. 1/4 kg నెత్తాలు తీసుకున్నాను కాబట్టి ఒక 3 టమాటాలు, 2 ఎర్రగడ్డలు ఇట్లా చిన్న చిన్నగా కోసేసుకోండి. కరేపాకు, అల్లం, తెల్లగడ్డ. అల్లము ఇంత ఉంటే చాలండి 1/4 kg కాబట్టి. కొత్తిమీర, నూనె, నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. మీరు కుకింగ్ ఆయిల్ ఏదన్నా తీసేసుకోవచ్చు. నెత్తాళ్ళు కడిగి పెట్టేసుకున్న నెత్తాళ్ళు, కారం, ధనియా పొడి, ఉప్పు, పసుపు, చెక్క, లవంగం. మీకు డౌట్ వస్తుందండి, చిన్న చిన్న గిన్నెలో పెట్టాను. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను కాబట్టి నేను పెద్ద గిన్నెలో వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా చాలని చిన్న గిన్నెలో తీసుకున్నాను అండి. ఇప్పుడు ఈ రోడ్లతో కూడా పని ఉంది, ఇది నేను కొత్తగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర 1 స్పూను,
ఎర్రగడ్డలు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకోండి. ఎర్రగడ్డ తొందరగా వేగేదానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా ఎర్రగడ్డ ఫ్రై అయ్యే లోపల మనం ఈ చిన్న రోట్లో అల్లం, తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు ఈ కొంచెం చాలు. మనం 2 సెకండ్స్లో ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎత్తి వాడుకోవచ్చు. కానీ 2 మినిట్స్ స్ట్రెయిన్ చేసి అప్పటికప్పటికి మీరు ఇలా దంచుకొని ఈ ఎన్వి చేసేటప్పుడు ఏ దానికైనా ఇలా దంచుకొని వేసుకోండి అప్పుడప్పటికే. అప్పుడు అది టేస్టే వేరేగా ఉంటుంది. అది నువ్వు రోట్లో దంచి వేసారంటే మసాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. 2 సెకండ్స్ కన్నా 2 మినిట్సే మనకి మంచి హెల్త్ అన్నమాట. కాబట్టి మీరు ట్రై చేయండి ఇలా దంచుకొని వేసుకునేదానికి. చూడండి ఇలా వేగుతూనే ఉంటుంది, మనం ఇలా దంచేసుకుంటాం అంత లోపల. గరం మసాలా కన్నా వీలైనంత వరకు ఈ చెక్క లవంగం మాత్రమే యూజ్ చేయండి. చాలా స్పైసెస్ తీసుకున్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెక్క లవంగాన్నే కొంచెం ప్రిపేర్ చేయండి. చూడండి ఇట్లా మసాలా రెడీ అయిపోయింది. అక్కడ ఎర్రగడ్డలు కూడా ఇంచుమించు ఫ్రై అవుతూనే ఉన్నాయి. నాన్ స్టిక్ వాడేటప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి చెక్క గంటలు మాత్రమే వాడండి. ఎందుకంటే లైఫ్ చాలా రోజులు వస్తుందన్నమాట నాన్ స్టిక్. చూడండి 1/4 కేజీకి ఇంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలు. నేనైతే ఈ రాయిని కడిగి ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నాను, మసాలా నీళ్ళు కాబట్టి. ఇలా 1 నిమిషం చాలండి. ఈ టమాటా ముక్కలు వేసేసుకుందాం. నేను బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకున్నాను. లేదా మీరు చిన్న చిన్నగా కోసేసుకోండి. పండు కాయలు తీసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా కలిపేసుకున్నాము. కొత్తిమీర వేసేసుకోండి ముందే, ఎందుకంటే ఈ కొత్తిమీరలో ఉండే జ్యూస్ అంతా కూడా ఆ ఎర్రగడ్డకి టమాటాకి పట్టేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 3 నిమిషాల పాటు మూత వేసి పెట్టేయండి. అప్పుడు టమాటాలన్నీ ఉడికిపోతాయి. 3 నిమిషాల తర్వాత ఇలా అవుతుందండి. చూసారా, ఇలా బాగా స్మాష్ చేసుకోండి టమాటాస్ని. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు మాత్రం తగినంత వేసుకోండి. ధనియా పొడి 1/2 స్పూన్ వేసుకుంటే చాలు, ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం కదా, ధనియాల నుంచి ధనియాల పొడి కొత్తిమీర అంతా వస్తుంది కాబట్టి 1/2 స్పూన్ చాలు. కారం పొడి నేను కాశ్మీరీ కారం తీసుకున్నాను. 1 నుంచి 1.5 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసుకోలేదు, పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి. ఇలా మసాలా అంతా కలుపుకోండి.
స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉన్నాయండి, అప్పుడుదా మనకి తొందరగా మాడదు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ యొక్క డ్రై ఫిష్ని వేసేసుకుంటున్నాం. నెత్తాళ్ళు, నెత్తిలి అంటారు, నెత్తాళ్ళు అంటారు, ఏదైనా పిలుచుకోవచ్చు దీన్ని. ఇలా పైకి కిందికి బాగా మిక్స్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉన్నాయండి. మీకు సెగ అనిపిస్తే లో ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సగం గ్లాస్ నీళ్ళు పోసుకోండి. సగం గ్లాసే చాలు. ఆ చేపలు ముక్క భాగం మునిగేలాగా ఉంటే చాలండి, ఫుల్గా కూడా పోసుకోవద్దు, తొందరగా ఉడికిపోతాయి. ఎండి చేపలు, ఈ నెత్తాళ్ళు తొందరగా ఉడికితాయి కాబట్టి మనం ముక్కాలు భాగం చేపలు మునిగేలాగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, నీరంతా ఇమిరిపోయి ఉంటే సరే, లేదంటే ఒక 2 నిమిషాలు మళ్ళీ పెట్టేసుకోండి. ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయిందండి. కానీ మనం వండిన కూరలు ఇట్లాంటివి బాగా వచ్చినాయని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇట్లా నూనె అంతా పైన తేలుతూ వస్తుంది. అట్లా తేలుతూ ఉండిందంటే మన కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని. చూడండి, ఇది ఉడికిందా లేదా అనేది కూడా చూపిస్తాను. జస్ట్ నాకు ఇది ఒక 10 మినిట్స్ పట్టింది అంతే అండి. క్లీనింగ్ దా లేట్ అయింది కానీ కుకింగ్ 10 మినిట్సే. చూడండి, ఉడికిపోయింది. ఇంకొకటి కూడా తీసి చూపిస్తా. ఇట్లా తుంచిన వెంటనే తునిగిపోతుంది చూడండి. చూసారా? ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది రైస్కి తప్ప ఇంకా దేనికి బాగుండదండి. డైరెక్ట్గా అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు. మెయిన్గా మట్టే లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. మన కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఫస్ట్లో నెత్తాళ్ళు అంటేనే వాసన వస్తుంది అట్లానే అనుకునేదాన్ని, కానీ ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ లైక్ చేసి తింటున్నాను. మెయిన్గా ఇలా చేసి చూడండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది, మట్టిగా లేదు, కౌచి వాసన అయితే అస్సలు లేదండి. మెయిన్గా చాలా చాలా బాగుంది. ఆ టమాటో జ్యూసీగా, ఆనియన్స్, మెయిన్గా మసాలా పచ్చివాసన లేకుండా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయా హేమ ప్యారడైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.